శ్రీమాత్రే నమః. కూష్మాండాదేవి. నవరాత్రుల్లో 4వ రోజు అమ్మవారిని కూష్మాండాదేవిగా పూజిస్తారు. అమ్మవారి అవతారం సృష్టి ప్రారంభానికి ముందు, అంటే సృష్టి అంతా శూన్యంలో అంధకారంలో ఉన్నప్పుడు వచ్చిన అవతారం. ఒకసారి శూన్యం నుండి తేజోవంతమైన కాంతి ఉద్భవించింది. ఆ కాంతి మెల్లగా ఒక స్త్రీ స్వరూపం ధరించి అఖండమైన తేజస్సుతో వెలిగిపోతూ ఉంది. ఆమె ఒక అండాన్ని సృష్టించింది. ఆ అండం నుంచి సమస్త బ్రహ్మాండాలు ఉద్భవించాయి. కు అంటే చిన్నది అని, ఊష్మము అనగా శక్తి అంతా, అనగా సృష్టి లేదా బ్రహ్మాండము అని అర్థం. చిన్న అండం నుండి సమస్త బ్రహ్మాండాలు సృష్టించింది కనుక అమ్మవారికి కూష్మాండ అనే పేరు వచ్చింది. శూన్యంలో ఉన్న సృష్టిని తన చిరుమందహాసంతో సూర్యచంద్రులను, నవగ్రహాలను, నక్షత్రాలను, భూమి ఆకాశాలను సృష్టించింది. సూర్యమండలానికి మధ్యలో తానే స్వయంగా కూర్చుని సమస్త సృష్టిని ప్రకాశవంతం చేసింది.